గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 7. ఈ ఎపిసోడ్లో మనం ఉపవేదాల గురించి తెలుసుకుందాం. అయితే మనం ఇంతకుముందు క్లాసులో 4 వేదాల గురించి తెలుసుకున్నాం. ఈ 4 వేదాలకి 4 ఉపవేదాలు అసోసియేట్ అయి ఉన్నాయి. ఆ 4 ఉపవేదాలు ఏంటంటే మనకి ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వ వేద, శిల్పవేద. అయితే మనకి ఈ ఋగ్వేద ఏదైతే మనకి వేద ఉందో దాని ఉపవేద ఏంటంటే మనకి ఆయుర్వేద. సో ఆయుర్వేద దేని గురించి చెప్తుంది అంటే ఆయుర్వేద అని మనం చెప్పుకుంటాం. మనం ఇప్పుడు చాలా ఆయుర్వేద, యునాని, సిద్ధ, హలోపతి, హోమియోపతి అంటుంటాం. సో మనకి మొట్టమొదటి మెడిసినే మనకి ఆయుర్వేద. ఎప్పుడు వేదకాలంలో మనకు ఉండేదే ఆయుర్వేద. సో ఆయుర్వేద డీల్స్ అబౌట్ మెడిసిన్. ఆయుర్వేద దేని గురించి చెప్తుందంటే వైద్య శాస్త్రం గురించి, వైద్యం గురించి చెప్తుంది. ఈ ఆయుర్వేద ఋగ్వేదకి ఉపవేద. అయితే మనకు నెక్స్ట్ యజుర్వేద చూద్దాం. సో యజుర్వేదకి ఉపవేద ధనుర్వేద. సో ధనుర్వేద అంటే మీకు తెలుసు, ధనుర్వేద మనకి ధనుర్విద్య అని కూడా అంటుంటారు. ధనుర్వేద మనకి వార్ అండ్ ఆర్చరీ గురించి చెప్తుంది. అంటే మనకి వార్ అంటే యుద్ధం, మనం ఆర్చరీ అంటే విలువిద్య అని చెప్తాం మనం బౌ అండ్ యారోతో. సో ఈ యుద్ధం గురించి, ఆర్చరీ గురించి ఈ తెలిపేదే మనకి ధనుర్వేద. ఈ ధనుర్వేద దేనికి అసోసియేట్ అయ్యిందంటే యజుర్వేదకి అసోసియేట్ అయ్యి ఉంది. సో మనకి ఒకసారి ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చిందమ్మా. ఏమంటే సో ఎట్లాంటి క్వశ్చన్ అంటే చాలా డిఫరెంట్గా అడిగారు మనకి. ఎలా అంటే సో మనకి ద వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. యుద్ధం అనేది మనిషి మెదడులోనే మొదలవుతుంది. సో మనకి ఇప్పుడు సపోజ్కి సెకండ్ వరల్డ్ వార్ ఎక్కడ మొదలైందంటే యూరోప్లో, అట్లా కాదు. సెకండ్ వరల్డ్ వార్ ఎక్కడ మొదలైందంటే హిట్లర్ మెదడులో మొదలైంది. అతను చేయాలనుకున్నాడు కాబట్టి ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మేనియన్స్కి సో కొంచెం హ్యూమిలేషన్ జరిగింది కాబట్టి సో దాన్ని ఇతను రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు కాబట్టి అతని మెదడులో అది స్టార్ట్ అయింది. అట్లా ఆ సెంటెన్స్ మనకి వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని యూపీఎస్సీ వాళ్ళు రావడం జరిగింది. సో ఇది ఏ ఉపవేదకి అసోసియేట్ అయ్యింది అని అడిగారు. ఏ ఉపవేదకి? ధనుర్వేదకి. ఎందుకంటే ధనుర్వేద దేని గురించి చెప్తుంది? వార్, యుద్ధం గురించి, అలాగే ఆర్చరీ గురించి, విలువిద్య గురించి చెప్తుంది. సో ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. యజుర్వేదకి అసోసియేట్ అయ్యి ఉంది ధనుర్వేదం. నెక్స్ట్ చూస్తే మనకి సామవేదకి ఉపవేద గాంధర్వ వేద. సామవేద గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకి ఇండియన్ మ్యూజిక్ అనేది, మ్యూజిక్ రూట్స్ అనేవి వేళ్ళు ఎక్కడున్నాయమ్మా? మనకి సామవేదాలు ఉన్నాయి. ఈ సామవేదకి ఉపవేద గాంధర్వ వేద. సో అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. సో బాలుగారి మాటల్లో మనం చూసినట్టయితే అతను ఏమంటారు? గాంధర్వ మాయనే, అంటే గానం అంటే ఈ పాట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని. సో గాంధర్వ వేద మనకి ఉపవేద సామవేద. ఇది దేని గురించి చెప్తుంది? మ్యూజిక్ గురించి చెప్తుంది, సంగీతం గురించి. ఇకపోతే మనకి చిట్ట చివరి వేద అధర్వణ వేద. అధర్వణ వేదకి కూడా ఒక ఉపవేద ఉంది. సో దానిని మనం శిల్పవేద అంటాం. శిల్పం అంటే ఏంటమ్మా? శిల్పం అంటే మనకి ఆర్ట్. మనం అజంతా శిల్పం, అజంతా ఆర్ట్, ఎల్లోరా శిల్పం, ఎల్లోరా ఆర్ట్ అంటాం. అంటే శిల్పకళ గురించి మనకు చెప్పే ఉపవేద ఏది అంటే శిల్పవేద. శిల్పవేద ఏ వేదానికి అసోసియేట్ అయ్యిందంటే మనకి అధర్వణ వేదకి అసోసియేట్ అయ్యింది. సో ఇది మనకి 4 వేదాలకు 4 ఉపవేదాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.